ప్రైజ్ ద లార్డ్. దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గల దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ అన్ని విషయములలో క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 103వ కీర్తన 5వ చరణం. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యేసయ్య చేత పిలువబడి ఏర్పాటు చేయబడి ఆయన సన్నిధిలో చేర్చబడి ఆయన మందిరములోని మేలు చేత తృప్తిపరచబడి వాక్యముతో ఆత్మతో బలపరచబడి ఆత్మలో వర్ధిల్లుచు ఈ ఆత్మీయ యాత్రలో యేసయ్య ప్రేమ చేత నడిపించబడుచున్న వారలారా, మనలో నిత్యము ప్రేమించే యేసునాథుడు మనకు మేలు చేయు దేవుడే ఉన్నాడు. ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలకు అన్ని విధములుగా, అన్ని వైపులా, అన్ని రంగములలో మేలు చేయుచు నడిపించే దేవుడై ఉన్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు చెయ్యును, రెండింతలుగా మేలు చెయ్యును, నిత్యము మేలు చెయ్యును, సిద్ధపరిచిన దాచి ఉంచిన మేలులు దయచేయును. నీకు మేలు చేయుచు ఆనందించువాడై ఉన్నాడు. మేలు చేయుటకు నీ మీద దృష్టి నిలిపిన వాడై ఉన్నాడు. నా ప్రియ దైవ జనాంగమా, నిశ్చయముగా మేలుతో నీ హృదయమును తృప్తిపరచువాడై ఉన్నాడు. నీవు ప్రతి విషయములో తృప్తి సంతృప్తి పొందునట్లుగా అట్టి మేలు ఆయన చేయునుగాక. నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ చేతి పనులలో, నీ పాడి పంటలలో, నీవు చదువుతున్న చదువులలో, నీ కలిగిన స్పష్టములో, నీ సంఘములో, నీ పరిచర్యలో, నీ ఆత్మీయ జీవితంలో, ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఆయన నీకు మేలు కలుగు చేయును. తృప్తికరముగా నీ జీవితమును చేయుటకు సమర్థుడై ఉన్నవాడు. రాబోవు కాలములలో నీకు మేలు కలుగును అని నమ్మిక ఉన్నది కదా. నా యేసయ్య యందు విశ్వాసముంచుము, నీ క్రియ సఫలమగును. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకొనుచు ఉండిన ఎడల ఆయన నీకు మేలు కలుగు చేయును. అది ఏదనగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. అప్పుడు నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రతి విషయములో నీవు కష్టపడుము, ప్రభు నీకు సహాయం చేయును. నీ చేతుల కష్టార్జితము నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం అనుభవించున్నట్లు మేలు చేయును. నీ కష్టార్జితం అన్యాక్రాంతము కాకుండా చేయును. నీ కుటుంబం నిత్యము ఆయన సన్నిధిలో ఉండునట్లు, నీ కుటుంబం ఆశీర్వదించబడినట్లు ఆయన నీకు మేలు దయచేయును. చెదరిపోయిన కుటుంబం, పతనమైన కుటుంబం, విడిపోయిన నీ కుటుంబ వ్యవస్థను మరలా కట్టి లేవనెత్తి స్థిరపరిచి నిత్యము ఆయన సన్నిధిలో కనబడునట్లు, ఆయన ఆశీర్వాదము నొంది నిలుచున్నట్లుగా మేలు చేసి నీ హృదయమును తృప్తిపరచును. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు కదా. ఇది దేవుని వలన కలుగును కదా. నా దేవుని ప్రియులారా, మనమందరము ఆయన సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయనతో సహవాసము కలిగి, ఐక్యత కలిగి, ఆయనను సేవించుచు, ఆయనకు భయపడుతూ, ప్రార్థించుచు, స్తుతించుచు, విధేయులమై ఆయన మందిరములో నాటబడేదము, ఆయన మాట వినేదము. నిశ్చయముగా యేసయ్య అట్టి వారికి మేలు చేయుచు వారి హృదయమును తృప్తిపరచును. ఆయన మాటలు మన హృదయములు నిలిచిన ఎడల నిశ్చయముగా మనము మేలుతో తృప్తిపరచబడేదము. ఆయన ఎదుట రాకడలో మనమందరము నిలిచి ఉండేదము. ప్రార్థన. ప్రేమాపూర్ణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడవు. నిన్ను ఆశ్రయించి నీ పాద పద్మములపై నిలిచి, ప్రభా నీవే మాకు సర్వస్వము, నాకు దిక్కు అని నీ పేరు పెట్టబడిన నీ జనులకి మీరు మేలు చేసే దేవుడవై ఉన్నావు. అందును బట్టి స్తోత్రాలు. మేలు చేత ప్రతి హృదయము తృప్తిపరచబడినట్లుగా మీరు సహాయము చేయండి ప్రభువా. మీరు మేలు చేస్తే తండ్రి దాన్ని ఎవరు కీడుగా మార్చలేరు గనుక ప్రభువా, నీ ప్రజల ఎడల మీరు చేయదలిచిన మేలులన్నీ కూడా సమృద్ధిగా మీరు దయచేసి మీ నామాన్ని ఘనపరచుకోమని, నీ ప్రజలు మేలుకరముగా కనబడినట్లుగా కృపదయ చేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన వలన మేలు పొందుచు మీ హృదయములు తృప్తిపరచబడును గాక. గాడ్ బ్లెస్ యూ.